శారీ ఏ విధంగా కంఫర్ట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. డిగ్నిఫైడ్ ప్లస్ ట్రెడిషనల్గా ఉంటుంది, ప్లస్ డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. బస్సులో కూర్చున్న ఫ్రీగా ఉంటుంది. పడుకున్నా కానీ అంత ఫోన్ మాట్లాడడానికి ఎంత ఫ్రీగా ఉంది. కుర్చీలు లేదు అసలు, చెక్కు చెదరలేదు. అంటే ఒక్కొక్క ఒక్కొక్క శారీ ఒక విధంగా ఉంటుంది. ఇది ఇది పోచంపల్లి పట్టు. ఇది పోచంపల్లి పట్టు. సో కంఫర్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది ఈ శారీ. పట్టు చీరని, పట్టు శారీనే పోచంపల్లి పట్టు. చాలా హాయిగా ఉంది. కానీ చీరలో ఉన్న ఫ్రీడమ్ నైట్ టైము నైటీలో ఉండదు. నైటీ వేసుకుంటే ఏదో ఒక అస్సలు బాగుండదు. ఏదో ఒక బియ్యం బస్తా, వడ్ల బస్తా ఎట్లుంటుంది, వడ్ల బస్తా అట్లా అనిపిస్తుంది. అంటే అందరి విషయం కాదు, నా విషయం చెప్తుంది. ఎప్పుడు నేను అసలు నైటీసే వేసుకోలేదు, వేసుకోను కూడా. నాకు ఇష్టం ఉండదు. నైటీ అంటే రాత్రి వేసుకోవాలి. కొంతమంది పగలు కూడా అవే వేసుకుంటారు. పొద్దున స్నానం చేసి వేసుకున్నారనుకో, మళ్ళీ పొద్దున వరకు అదే నైటీ ఉంటుంది. కొందరు నాకు ఊహ వచ్చిన తర్వాత నేను వేసుకోలేదు, ఊహ వచ్చిన తర్వాత కూడా వేసుకోలేదు. నాకు నా ఇంటర్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత మా పక్కింటి వాళ్ళు వేసుకున్నప్పుడు నాకు కొంచెం, అప్పటికి నేను ఇంకా డ్రెస్సెసే వేసుకుంటున్నా. నర్సింగ్ అయిన తర్వాత మా పక్కింటి వాళ్ళు వేసుకున్నారు నైట్. ఒక ఆమె అంటే వాళ్ళు పత్తి మిల్లులో పనికి వెళ్తారన్నమాట. వాళ్ళు వేసుకోవడం నేను చూసిన. అప్పుడు నాకు ఇరిటేట్ పుట్టింది వాళ్ళని చూసిన తర్వాత. ఏంటి ఇట్లుంది, ఇది నైటీ ఇట్లుంటుందా? అప్పుడే ఫస్ట్ టైం చూసింది కూడా, నేను కూడా ఇలా ఉంటుందా అని చెప్పి ఇంకా నాకు ఇరిటేట్ పుట్టింది. అప్పటి నుంచి ఇంకా నేను కొనుక్కోను. అప్పుడు నా ఏజ్ కూడా 20 అనుకుంటా. నాకు 20 ఇయర్స్లో నాకు ఆ నైటీ పరిచయం అయింది. వేరే వాళ్ళు వేసుకోవడం వల్ల విజువల్గా పరిచయం అయింది, చూసి పరిచయం అయింది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పటి నుంచి నేను అసలు వేసే డ్రెస్సు లేదంటే శారీ, అంతే. శారీ కట్టినంటే మళ్ళీ నైట్ ఇప్పుడే మేము ఉండదు. అది ఏ శారీ కొంచెం కంఫర్ట్గా లేని శారీ అయితే అది ఇప్పి మెత్తగా ఉన్న చీర నైట్, ఎందుకంటే పడుకుంటే నలిగిపోతుంది. కొన్ని ఉతకడానికి వాషబుల్, కొన్ని చీరలు అన్వాషబుల్, ఓన్లీ లాండ్రీకే ఇచ్చే ఉంటాయి కదా, అవి అయితే పగలు ఏదన్నా అకేషనల్గా వేసుకుంటాం మా శారీ. తర్వాత వచ్చిన తర్వాత స్మూత్గా ఉన్న శారీ వేసుకుంటాం, అంతే. నైటీస్ అస్సలు వాడాలి, నాకు ఇష్టం ఉండదు. ఎట్లా కంఫర్ట్గా, ఏ విధమైన కంఫర్ట్గా అంటే అలా ఉంటుంది శారీ. చూడటానికి కూడా బాగుంటుంది. ఎవరైనా శారీ కట్టుకుంటే ఆ లుక్కే వేరుంటుంది. ఆ పర్సనాలిటీ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నాకు శారీ అంటే ఇష్టం. నాకే కాదు, చాలామంది లేడీస్కి ఇష్టం. నైట్ ఎవరు ఇష్టపడరు మ్యాక్సిమం. ఇంకా పట్టు చీరలలో కూడా కొన్ని రఫ్గా ఉంటాయి.
కొన్ని స్మూత్గా ఉంటుంది. ఇలాంటివంటే నాకు ఇష్టం. అదనమాట సంగతి. నైటీ గురించి, చీర గురించి చెప్పడంలో నైటీని కూడా నేను తీసుకొచ్చాను. అదనమాట. థ్యాంక్ యూ. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడు ఎట్లుంటే కూడా శారీ ఎంత బాగుంటుంది. కుర్చీలు చెక్కు చెదరలేదు, ఇక్కడన్నా కుర్చీలు కూడా చెక్కు చెదరలేదు. ఇక్కడ